నందు ప్రియ దేవులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సమయము చాలా విలువైనదని పెద్దలు చెప్తూ ఉంటారు. విలువైనదే. ఆ సమయంలో చేయవలసిన పని తప్పకుండా చేయాలి. ఒక పనిని తగిన సమయంలో చేయవలసి ఉన్నప్పుడు దానిని చేయకపోతే మనం ఎన్నో సమస్యలు పడుతూ ఉంటాం. కాబట్టి సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక సమయంలో అది జరగాలి, తప్పనిసరిగా జరగాలి. సొలొమోను మహారాజు ఆయన చెప్పిన మాటల్లో ఏమిటంటే, పుట్టుటకు సమయం ఉన్నది, చచ్చుటకు సమయం ఉన్నది, కట్టుటకు సమయం ఉంటుంది, పడగొట్టబడుటకు సమయం ఉంటుంది, నాటుటకు సమయం ఉన్నది, పెరికివేయుటకు సమయం ఉన్నది అని అంటూ ప్రతిదానికి ఒక సమయం ఉన్నది అని చెప్పిన వాక్యము ఈరోజు మనం అర్థం చేసుకుంటే, ప్రాముఖ్యముగా దేవుని బిడలముగా మనము గ్రహించవలసినది ఏమిటంటే, దేవుని స్వార్థ పరిచర్య చేయటానికి ఒక సమయం ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు పరమునకు వెళ్ళినది మొదలుకొని తిరిగి మరల ఈ లోకానికి వచ్చే వరకు మనము సువార్త ప్రకటించే సమయము అని మనం తెలుసుకోవాలి. కాబట్టి సువార్త కొరకు కేటాయించబడిన సమయం ఇది. అపోస్తలులు, యేసు ప్రభు యొక్క శిష్యులు సువార్త పరిచర్య ప్రారంభం చేశారు. ప్రారంభం చేయబడిన కాలం చూస్తూ ఉన్నాం. ఒక రోజున అది ముగించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరమునకు వెళ్ళినది మొదలుకొని ఆయన తిరిగి వచ్చే వరకు ఉన్న ఈ కాలాన్ని సువార్త ప్రకటించడానికి నియమించబడిన కాలము అని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఈ సమయమును ప్రభు కేటాయించారు. ఈ సమయం దాని కొరకే ఉన్నదన్న విషయం తెలుసుకొని సువార్త పరిచర్య చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ప్రతి దానికి సమయం కలదు అని మీరు సెలవిచ్చారు. ఇది సువార్త ప్రకటించే సమయము. ఈ సమయంలో చేయవలసిన ఈ పనిని తప్పకుండా చేయటానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.